సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కూలీ. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపిస్తుండగా, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, కట్టప్ప, సత్యరాజ్ నటిస్తుండగా, తమిళ్ భామ శృతి హాసన్ ముఖ్య పాత్రలో మెరవనుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ స్పెషల్ రోల్లో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుండి కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న కూలీ షూటింగ్ సోమవారంతో ముగిసిందని తెలియజేస్తూ అధికారికంగా ఓ వీడియోని రిలీజ్ చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ డీల్ను ఇటీవల కంప్లీట్ చేసిన నిర్మాణ సంస్థ. సౌత్ ఇండియా టాప్ స్టార్స్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకు ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ 120 కోట్లకు కొనుగోలు చేసింది. రజనీకాంత్ గత చిత్రం వేటయాన్ నిరాశపరిచిన కూడా లోకేష్ కనకరాజు రజనీ కాంబో కావడంతో ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి అటు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్తో నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తుండగా, సన్ పిక్చర్స్ బ్యానర్స్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అదిరిపోయే న్యూస్ వైరల్ అవుతుంది. దానితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో ఒకరు అయినటువంటి అమీర్ ఖాన్ కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు, ఈయన పాత్రను నిడివి ఈ సినిమాలో చాలా తక్కువగానే ఉంటున్నట్లు గానీ ఆయన పాత్రకు అద్భుతమైన ప్రాధాన్యత ఉండబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఒకవేళ నిజం కాగానే కూలీ సినిమాలో కనుక అమీర్ ఖాన్ నటించినట్లయితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది అని అనేక మంది అభిప్రాయాలు పడుతున్నారు. ఇది ఇలా ఉంటే అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటి వరకు లోకేష్ అనిరుద్ కాంబోలో వచ్చిన సినిమాల మ్యూజిక్ అద్భుతమైన స్థాయిలో ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ లభించింది. దానితో ఈ మూవీ ఆల్బమ్ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా సంగీతం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.